టీఎస్ ట్రక్ బ్లాగ్స్. ఇప్పుడైతే మనం అన్లోడింగ్ పాయింట్లో అయితే ఉన్నాం కదా కోల్కతా. ఇది పార్ట్ 3 వీడియో అనమాట. అన్లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. నిన్న సండే అని చెప్పేసి అన్లోడ్ అయితే చేయలేదు. ఒక రోజు ఆగిన తర్వాత అయితే అన్లోడింగ్ అయితే స్టార్ట్ అయింది. ఫుల్ వర్షం పడ్డది. చూడండి సిచ్యువేషన్ ఎట్లా ఉందో. అన్లోడింగ్ అయితే 4000 అంటారు, నాకు అర్థం కావట్లేదు. ట్రాన్స్పోర్టర్ అయితే 1500 3000 ఖతం అయితే అన్నాడు. ఇప్పుడైతే 4000 అంటారు. ఇది సిచ్యువేషన్ ఎట్లుందో చూద్దాం. ఫస్ట్ అయితే బండి అయితే అన్లోడ్ చేయించుకున్న తర్వాత అయితే మాట్లాడదాం. ఇప్పుడు పొద్దుగాల అయితే టైం వచ్చేసి 8:30 అవుతుంది. ఇలా కృష్ణాశ్రమం అనమాట. ట్రాన్స్పోర్ట్ అతను ఫోన్ అయితే కలవట్లేదు. మొత్తం సిచ్యువేషన్ పైనుంచి వాటర్ వచ్చి మొత్తం నేను బండి కింద ఆగినాయి అనమాట. బండి అయితే ఇక్కడ పార్క్ చేసుకున్నాం. పై పట్ట అయితే తీసేస్తున్నాం. మొత్తం కవర్ పట్ట మీద అయితే వాటర్ ఆగినాయి అనమాట. చూడండి మొత్తం తాడు ఈడంతా బుడద చూడండి మొత్తం వాటర్ ఆగినాయి. ఇక రోజు పైకి ఎక్క వాటర్ దిగా చూడండి మొత్తం వాటర్ ఆగినాయి అనమాట. ఇక్కడ చూడండి మొత్తం వాటర్ వన్ సైడ్ గారినాయి. అక్కడ చూడండి ఎట్లా అయినాయో. మొత్తం పైన వాటర్ మొత్తం సైడ్కి అయితే గారిపోతున్నాయి అనమాట. మరి లోపల దిగుతుందా ఎట్లా టెన్షన్ అయితే ఉంది. ఫుల్ వర్షాలు అయితే పడ్డాయి అనమాట. చూడండి ఎన్ని వాటర్ ఉన్నాయి. ఇలా పట్టాలా మ్యాక్సిమం అయితే నా అందాజ ప్రకారం అయితే వాటర్ అయితే దిగవు. ఎందుకంటే నాన్ స్టాప్ వర్షం పడుతుంది, చెప్పలేము. అట్లా కూడా ఎన్ని పట్టాలు వేసినా కానీ నాని అయితే ఆగమన్నమాట. చూడండి మొత్తం దుమ్ము ఎట్లా పట్టిందో. బుడద అంతా. దేవుని దయ వల్ల అయితే వాటర్ దిగకుండా సరిపోతుంది. మొత్తం వాటర్ ఆగినాయి అన్నమాట పట్ట మీద. అన్లోడ్ అయితే నడుస్తూనే ఉందన్నమాట. ఇంతసేపు అయితే వర్షం వచ్చింది. పట్టాలని ఇప్పి మడత తీసుకున్నాం. మళ్ళీ వర్షం చినుకులు ఒక నెట్టు దిగంగానే వర్షం చినుకులు పడ్డాయి అన్నమాట. ఫుల్ వర్షం వచ్చింది. మళ్ళీ పట్టాలు వేసుకొని ఎప్పుడు వస్తే ఎప్పుడు కప్దాం అని చెప్పేసి గుండె వేసుకొని మూగుండు. వన్ సైడ్ కాల్ చేస్తారు అనమాట. కొంచెం ఏమో క్రాసింగ్ చేస్తారంట ఈ బండ్లల్లో, కొంచెం ఏమో లోపల గోదాంలో దింపుతారు. ఇది మొత్తం పట్లయితారు అనమాట. కోళ్ళ ఫామ్లకు వాటికి అయితే ఇది పోతుంది. మొత్తం వన్ సైడ్ నుంచి దింపుతారు. ఒక సైడ్ మొత్తం కాలైంది. 3 రకాలు అయితే ఉన్నాయి మొత్తం. ఇక మొత్తం ఖాళీ అయిపోయినాకైతే పట్ట అయితే బాడీనే మడత తీసుకుందాం మనం అయితే. ఇదే అనమాట గోదాం. ఇదంతా గోదామే. ఇక మన బస్సాలు అయితే ఈడ లోపల వేస్తుర్రు, లాడ్ కొడుతురు. ఇక మిగతా మొత్తం ఇక క్రాసింగ్ అయితే కొడతారు అనమాట. లోకల్తో కానీ ఇక్కడ మాట్లాడినా లోకల్ నంబర్లు కానీ తీసుకుని అన్లోడ్ చేసుకొని మనమైతే లోడ్కి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ కానీ లోడింగ్ అయితే తక్కువ ఉంది పొజిషను. ఇప్పుడే లైట్గా అయితే ఎండ వెళ్తుంది. ఇంకొక అర్ధ గంట మనకు టైం ఇస్తే మన బండి అయితే అన్లోడ్ అయిపోతుంది. ఇదంతా గోదాం. అడుగడుక్కు సీసీ కెమెరాలు ఉన్నాయి చూడండి. ఇక టెన్షన్ కూడా ఏం లేదు, ఎవరు కూడా ఏమనట్లేరు ఇక్కడ. గాయస్ సగం అయితే అన్లోడ్ చేసిర్రు, సగం ఆపిర్రు. ఇప్పుడు బండ్లో ఉన్న కాడికి వేరే బండ్లో క్రాసింగ్ కొట్టారంట. బండి ఏమో నో ఇంట్లో ఉంది, ఇప్పుడు రాదు, రేపే అన్లోడ్ అవుతుంది అన్న. ఇది ఒక పూట ఆగని చెప్పేసి అంటుర్రు అనమాట. ఇంతవరకు అయితే వాటర్ అయితే ఏం దిగలే. నేను ఆయనతో కన్నా మాట్లాడినా. ఒకవేళ వాటర్ దిగితే మాత్రం మాకు సంబంధం లేదు. తీసుకొచ్చి మీకు డెలివరీ ఇచ్చినాం. అప్పటిదాకా బాగానే ఉంది. ఇప్పుడు పట్ట ఎట్టు కట్టనీకి రాదు. ఇక్కడ ఫస్ట్ చూడండి, ఇటు కొన్ని ఉన్నాయి, అటు కొన్ని ఉన్నాయి. ఇక్కడ పట్ట వేయనికి కానీ రాదు. ఇప్పటికీ 5-6 సార్లు వేసి తీసి మాకు. ఇప్పుడైతే మళ్ళీ పట్టేసుకోవాలి. మళ్ళీ పట్టేసుకొని మళ్ళీ తాళ్ళు కట్టుకొని, తాళ్ళు అంటే అవసరం లేదు, పట్టేసుకోవాలి. మళ్ళీ ఇట్లా వాటర్ దిగితే ఇబ్బంది. ఊకే పిలుస్తూ వస్తుంది అనమాట వర్షం. మొత్తం ఇప్పటికి కూడా మబ్బు పట్టి ఉంది. ఇలా పండగ ఏం చేస్తాం మరి, ఇక తప్పదు. ఇక గోదాంలో దింపుకోమంటే గోదాంలో ప్లేస్ లేదని చెప్తుండు. ఇది ఒక పూట ఆగి రేపైతే బండి వచ్చినాక క్రాసింగ్ చేసుకొని అయితే అన్లోడ్ అయితే చేయించుకోవాలి. ఈ విధంగా కాల్ చేసారు కాబట్టి పట్టేయనికి కన్నా ఇబ్బంది అనమాట. ఇటు ఒక నెట్ వైజ్గా దింపితే మొత్తం ఒక లెవెల్ పట్ట వస్తుంది. వాటర్ కన్నా కిందికి పోతానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇట్లా అయితే ఒక సైడ్ లోడ్ ఉండి ఒకసారి లేకుండా ఇటు గుంట లెక్క ఏమైందంటే వాటర్ మొత్తం వన్ సైడ్ వచ్చి కారుతాయి అనమాట. ఎట్నో గట్లా కట్టుకుందాం. మళ్ళీ వర్షం వస్తే ఇప్పటికి పొద్దున్న నుంచి నాంతనే ఉన్నాం వర్షంలో. నాంతున్నాం, బట్టలు ఎంతున్నాయి. మళ్ళీ వర్షం వస్తే మళ్ళీ పట్టే ఇప్పుడు చూడండి పట్ట ఎట్టేసినాము అడ్డగోలుగా. పట్ట అయితే కట్టుకుందాం అనమాట. పట్ట అయితే వేసేసినాం. బండికి అయితే ముందు తీసుకుంటున్నాం. ఇట్లా నీరా దిగబడుతుంది అటు. ఇప్పటికి 2-3 సార్లు 4 సార్లు ఎయ్య తీయ ఇంకా ఈ విధంగా అయితే వేసేసినాం. ఇక వర్షం వస్తే చూద్దాం. ఇక వర్షం పిలుస్తూ వస్తుంది. ఇక్కడ
ఇప్పుడు వర్షం వచ్చినా కానీ అంత ఇబ్బంది ఏం లేదు. పట్టాలు అయితే కట్టేసుకుని ఎక్కడెక్కడ తాళ్ళు అయితే కట్టినా ఇంకా మొత్తం గుంజి కట్టేసిన. నీళ్ళు వర్షం పడి మళ్ళీ వెయిట్ అయ్యి ఒక్క సైడ్ నుంచి కాబట్టి లోడు ఇబ్బంది అవుతుంది. ఈ విధంగా కట్టేసి ఇటు సైడ్ ఏమో కర్రలు పెట్టిన ఇట్లా పొడుగులా. రేపు వస్తే రేపు ఇట్లాగైనా రేపు ఎన్ని గంటలకు వచ్చినా కానీ మనకైతే నైట్కే అన్నట్టు వెళ్ళేది. వన్ సైడ్ అయిపోయింది లోడు. అవతల సైడ్ కానీ కట్టేసేయరా దారాలు తెచ్చి. ఈడొకటి కట్టేసి ఇది గాలికి లేస్తుంది. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, టైం వచ్చేసి 8 అవుతుంది అన్నమాట. ఇప్పుడే లేచినాం. ఇక చూసారు కదా నిన్న బండి అయితే సగం అన్లోడ్ అయింది కదా. ఇది ఇంకా మనం క్రాసింగ్ చేస్తానికైతే బండి అయితే రాలేదు. వస్తుందంట ఇక్కడ లోకల్ బండే మాట్లాడంటారు. ఇప్పుడే ఆఫీస్ అయితే తీసిర్రు. ఆల్రెడీ ఇంకొక ఆంధ్ర బండి కానీ వచ్చింది, AP16 బండి విజయవాడది. అది పాయింట్లు అయితే పెట్టేసారు, మన బండి అయితే పక్కా పెట్టేసినాం. ఇక ఇప్పుడే ఛాయ్ అయితే చేసుకుంటాం అనమాట. ఫుల్ వర్షం పడుతుంది, నైట్ నుంచి నాన్ స్టాప్ పడుతూనే ఉన్నాయి. తగ్గట్లేదు వర్షం. ఎక్కడ వర్షం ఏమో అర్థం కావట్లేదు. మన కాడేమో ఎండలు కొడుతుంటే ఇక్కడ వర్షాలు పడుతున్నాయి. స్టాప్ తెల్లవారు. మరి బండి వస్తుందంట, ఒక గంటన్నర అయితే బండి వస్తుందంట. అయితే అందులో అయితే మనకి సగం టెన్షన్ అయిపోతుంది అనమాట. ఈ వర్షానికి ఎప్పుడు వాటర్ దిగి బ్యాగ్ తడితే ఒక టెన్షన్ అవుతుంది అనమాట. అన్లోడ్ చేసుకుంటే మనకంటూ టెన్షన్ అయితే అయిపోతుంది. ఫస్ట్ ఇటుకెళ్ళి బయట పడాలి, వర్షాలకు తరకాయ ఖరాబ్ అవుతుంది. ఇక ఎప్పుడు వస్తుందో చూద్దాం. ఆ లోపల మొంగ కట్టుకొని చాయ్ అయితే తాగుదాం. ఈ 2 వీలర్ అయితే మొత్తానికి అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట అన్లోడింగ్. వర్షం కూడా తగ్గిపోయింది. ఇప్పుడు మన బండి అయితే అన్లోడ్ చేస్తారు. మనోడు అయితే లక్లో పడ్డాడు, రాగానే అన్లోడ్ అయితే చేసుకుండు. మన దగ్గర క్రాసింగ్ చేసానికి 10 టైర్ బండి అయితే వచ్చింది. అన్లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఈ కొంచెం ఇంకా వాన ఒక అర్ధ గంట ఆగితే మనకు టెన్షన్ లేదు. క్రాసింగ్ కాబట్టి దబదబ అయిపోతుంది. ఓన్లీ వన్ సైడే ఉన్నాయి. ఇక పట్ట కూడా మొత్తం తీయలే. పట్ట అయితే మొత్తం అన్లోడ్ అయినాకైతే మడత పెట్టుకోవాలి. ఇట్లా మొత్తం క్యాబిన్ మీద చాలా ఉందన్నమాట, మడత పెట్టడానికి రాదు. మొత్తం ఒక 15 టన్నులే ఉంటుంది అనుకుంటా నాకు తెలిసి, అంతే. 15 టన్నుల కంటే ఎక్కువ ఉండదు. లోకల్ సిటీలో పోవాలంట. నిన్న పోతామని అడిగితే పోనని చెప్పిన అనమాట. మనకి సౌత్ బోర్న్లో చూస్తే సిటీలో, మెయిన్ సిటీలో ఇబ్బంది పెడతారు పోలీసు వాళ్ళు. బాగానే వర్షం ఆగింది. ఇంకొక అర్ధ గంట ఆగితే కథం. ఇక ఎంత పడ్డా మాకు టెన్షన్ అయితే ఉండదు అనమాట. అక్కడ ఉన్న ఆంధ్ర బండి అయితే లక్లా పడ్డాడు, వచ్చిండు, పొద్దుగాల పెట్టేసిండు, అన్లోడే అయిపోయింది ఈ పాటికి. ఇవి 2 రకాలే ఉన్నాయి బండ్ల. ఆ బండి అయితే లోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. 300 బస్తాలు అయితే వేసిరు అనమాట. ఇక పట్టాలు అయితే మనం తీసుకుందాం. ఇక పట్ట ఎట్లా మరిది అన్న ఏమో చాలా బాగా ఉంటుంది. ఇదొకటి, ఆ రబ్బర్ పట్ట ఒకటి ఇప్పుడు ఎండ వెళ్తుంది. దెబ్బగా మరి తీసుకుంటే మనకు కంప్లీట్ అవుతుంది పని. రిసీవ్డ్ తీసుకుంటే అయిపోతుంది అనమాట. పెళ్ళికి వచ్చినావా? దిగు, ఒక్కటి దాడరా ఫస్ట్. గుడ్ ఈవినింగ్ గాయ్స్, చూసారు కదా మన అన్లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. పట్టాలు అయితే మడతేసుకున్నాం అనమాట. ఆ పట్టాలు మడతేసుకొని పైన వేసుకున్న వరకలు అయితే మాకైతే సుక్కలు అవ్వడం, ఎందుకంటే చాలా వెయిట్ ఉంటుంది. ఆ విషయం అయితే మీకు కూడా తెలుసు. మళ్ళీ అందులో ఒకటి బాడీలు అంతా లెంత్ పట్టాలు మడతేయడం అంటే చాలా ఇబ్బంది అనమాట. ఎట్టో గట్ల అయితే చేసేసి ఇక పట్టాలు అయితే మడతేసుకున్నాం. రిసీవ్డ్ కోసం పోతే ఈవినింగ్ ఇస్తా అని చెప్పిండు అనమాట. రిసీవ్డ్ అయితే ఈవినింగ్ అయితే దొరికేసింది. చూడొచ్చు, రిసీవ్డ్ అయితే చేతిలో ఉందన్నమాట. మన ట్రాన్స్పోర్ట్ ఎల్ఆర్ కాపీ అనమాట. ఇది జిరాక్స్ మనకు వాట్సాప్ అయితే చేసిండు ట్రాన్స్పోర్ట్ అతను. నేనైతే ఆయనకు పార్టీకి వాట్సాప్ చేస్తే ఆయన నాకు ఇక కాపీ తీసి ఇక్కడ చూడండి రిసీవ్డ్ 600 బ్యాగ్స్ అని ఇచ్చిండు. ఇక డేటు అండ్ ఇక్కడ లోకల్ స్టాంప్ అనమాట. సక్సెస్ఫుల్గా అయితే అన్లోడింగ్ అయితే కంప్లీట్ అయింది. వర్షాలు పడుతున్నాయి, ఎట్లా అయ్యింది, ఏమైనా బస్సాలు దొరుకుతాయింది, ఏమైనా ఇబ్బంది అయిద్దా, మళ్ళీ ఒక్క బస్సాలు ఎంతో తెలుస్తుంది దాని వాల్యూ 2999 రూపాయలు. అంటే ₹1 తక్కువ 3000 అనమాట. ఒక్క బస్సా తడిసినా కానీ చూసుకోండి. ఇక మన బ్యాలెన్స్ అయితే కిరాయి 10,000 అయితే ట్రాన్స్పోర్ట్ అతని దగ్గర బ్యాలెన్స్ ఉందన్నమాట. అంటే మొత్తం 12,500 బ్యాలెన్స్ ఉంది. అలా ఇక 2,000 తీసుకుంటాడా 2500 తీసుకుంటాడా ఆఫీస్ కమిషన్ తెలియదు. మ్యాక్సిమం అయితే 2,000-2,500 ఉంటుంది. ఇక మనకి ఇంకా బ్యాలెన్స్ 10,000 వస్తాయి అనమాట. రిసీవ్డ్ అయితే దొరికేసింది. ఈ ట్రిప్ అయితే ఇట్లా ముగిసింది అనమాట. ఇక మీకు మొన్న పోయిన వీడియోలలో చెప్పినా కదా ఎంత మిగులుతుంది, ఏం సంగతి అని చెప్పేసి. ఇప్పుడు మీకు ఆ విషయం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట.
నేను మీరు కిరాయిలు చెప్పమని కామెంట్ చేస్తుర్రు, నేను కిరాయిలు చెప్తున్నా. కాకపోతే ఏమవుతుందంటే కిరణ్ సంథింగ్, కిరణ్ ఏదో పేరు ఉంది, కిరణ్ అనే బ్రో, ఆ బ్రోకి మరి ఎట్టనో ఏదో తెలియదు. ఎప్పుడు చూసినా కిరాయి చెప్పకుండా కానీ కిరాయి ఎంత బ్రో అని మెసేజ్ చేస్తారు అనమాట. ఇంకో పేరు ఏదో చూసినా పవనా ఇంకోటి ఏదో ఉంది, అతను గాన కిరాయి ఎంత అనేది కామెంట్ చేసిన. ఆల్రెడీ నేను వీడియోలో పెట్టిన అనమాట, మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకోవచ్చు. మన కిరాయి వచ్చేసి ఇది 95,000, 95,000 అనమాట. మనకు అడ్వాన్స్ అయితే 85,000 ఇస్తారు అనమాట, బ్యాలెన్స్ అయితే పెట్టేస్తారు. ఇక అట్లా అయితే మనకు అడ్వాన్స్ అయితే ఉంటుంది అనమాట. మనకు డీజిల్ వచ్చేసి డీజిల్ ఎంత ఖర్చు వచ్చింది అంత అయితే రాసి పెట్టాను. నాకు యాక్చువల్గా అయితే లెక్క రాసుకునే అలవాటు అయితే లేదు. బండి వచ్చిన కొత్తలా ఏవో ఇంత పెద్ద బుక్ ఏదో రాద్దాం చేద్దాం అని చెప్పేసి కొనుక్కున్నా. కాకపోతే తిప్పి కొడితే ఒక 10 పేజీలు కూడా రాయలేదు. అలా అయితే మీకోసం అయితే రాసాను అనమాట. కోల్కత్తా, హైదరాబాద్, బన్గాం ఇవి రాసుకున్నా చూడండి. బండి వచ్చిన కొత్తలు ఇవన్నీ బండి వచ్చిన కొత్తలో రాసుకున్నాను అనమాట లెక్కలు. ఇక తర్వాత ఏమవుతుందంటే ఫస్ట్ కొత్తలో కాబట్టి డ్రైవర్ చేసినప్పుడు ఒక తీరు ఉంటుంది, బండి మెయింటైన్ చేసినప్పుడు ఒక తీరు ఉంటుంది అనమాట. అందుకని కొత్తలో ఎంత మిగులుతున్నాయి ఏంది. అప్పుడైతే కలకత్తా పొయ్యి వస్తే 70,000 నుంచి 80,000 మిగిలేది, అట్లా మిగులుతుండే. ఒక్క ట్రిప్ వేసుకుంటే నా ఇన్స్టాల్మెంట్ 58,000 అనమాట, 57,709 రూపాయలు. ఇక 60,000 వేసుకోండి, 60,000 ఇన్స్టాల్మెంట్ వెళ్తుండే, పైన 20,000 ఉంటాయి, 70,000 నుంచి 80,000. ఇక మినిమం 80,000 మిగలాలి, ఒక 5,000 అటు ఇటు. 70,000 తీసుకున్నా కానీ 10,000 మిగులుతాయి. నాకు టెన్షన్ లేకుండా ఒక ట్రిప్ వేసుకుని ఆరామ్సే పక్క పెట్టుకున్నా కానీ ఏం కాదు. నెలకు రెండు ట్రిప్ అయితే కంపల్సరీ పడేది. 3వ ట్రిప్ అయితే మనకు లోడ్ అయితే రెడీగా ఉండేది. 3 ట్రిప్పులు బరాబర్ పెడతాయి కలకత్తాకు. 10 రోజులకు ఒక ట్రిప్ కన్ఫర్మ్, 8 రోజులకు 9 రోజులు ట్రిప్ పడాలి. ఎక్కడ హైదరాబాద్ లోడ్ అయిందా చక్కగా వెళ్ళినామా, కలకత్తా వచ్చినామా, కలకత్తా లోడ్ అయిందా, మళ్ళీ లోడ్ అయిందా చక్కగా వెళ్ళిపోయినాం. అట్లయితే 7 నుంచి 8 రోజుల ట్రిప్ అయితే బరాబర్. ఎందుకంటే నేను కొట్టిన ఒక నెలలో 3 ట్రిప్పులు కొట్టి 4 ట్రిప్పులు లోడ్ అయిన రోజులు ఉన్నాయి. అప్పుడు సీడ్ బాగా నడుస్తుండే, నేను సూర్యాపేట బండి మీద డ్యూటీ చేస్తున్నాను అనమాట. అప్పుడు బండి మస్తు సంపాదన ఉంటుండే నాకైతే. నేను 199 అని ఒక బండి ఉంటుండే, ఆ బండి మీద మస్తు బరకత్, నాకు పైసలు కూడా బాగా వస్తుండే. నెలకు వచ్చేసి నేను 60,000-70,000 జీతం ఎత్తుండే కలకత్తా తిరిగి. ఆ రోజులు అయితే ఇప్పుడు లేవు. 95,000 అంటే నేను యాక్చువల్గా ఎవరన్నా పోతేనే తిడతా. నేను అంత కిరాయిల లాస్ట్ కిరాయిలు ఎట్లా పోతున్నారా బాబు, 95,000 ఒకరిని చూసి ఒకరు అట్లా అలవాటు అవుతారు అది ఇది అని చెప్పి నేను చాలా ఇది చేస్తుండే. ఇక కాకపోతే ఏం చేస్తాం, సిచ్యువేషన్ అంటే అట్లా ఉంది. మొన్న వైజాగ్ తిరిగిన లోకల్ ట్రిప్పులు చిల్లర ఉంటే ఆ పైసలు ఖర్చు అయిపోయినాయి. ఉసుక తోలిన, ఆ ఉసుక నేను డీడీ కొట్టించినప్పుడు ఎంత ఉండే, 2,400 2,500 ఉసుక పోతుండే. ఎక్కడిది మన భద్రాచలం సాంబాయి కూడా ఉసుక తీసుకొచ్చిన అనమాట. అప్పుడు 23-24 పోతుండే. ఇక నేను ఉసుక పోసుకొచ్చుకున్నాక ఎంత 1800కి అమ్మిన. ఏడా మన జింకల్ పార్క్ ఎదురుగా డంగుల అక్కడ అమ్మిన అనమాట. చాలా ఇబ్బంది అయిపోయింది. డీడీ ఎంతో తెలిస్తే మీరు పరిచయం 20,000 తీసుకున్నాను. ఆ డీడీకి 20,000 తీసుకున్నాను అనమాట. ఇక లోకల్ అయితే పైసలు ఏం మిగిలితే ఇక 95,000 అంటే పోయేటప్పుడు ఒక 30,000 మిగిలిన, వచ్చేటప్పుడు ఒక 20-25,000 మిగిలిన, మొత్తం 55,000 అయితే. ఇక అంతో ఇంతో కలిసుకొని ఎట్లా మనం డ్రైవర్ని అయితే పెట్టాం మనమే. ఇప్పుడు ఇన్స్టాల్మెంట్ నాది ఒకటి, ఇన్స్టాల్మెంట్ అయితే డ్యూ కావద్దు ఆ ఉద్దేశంతో అయితే నింపినాయి. మరి ఏం చేస్తాం, తప్పదు. ఇటు సంబల్పూర్ జార్సిగూడ సైడ్ పోతే మన బండి డీజిల్ సొక్కేస్తుంది. ఎందుకంటే మొత్తం ఘాటీలు మెరకలు సింగల్ రోడ్డు కాబట్టి యావరేజ్ రావట్లేదు, చాలా ఇబ్బంది అవుతుంది. ఇటైతే మొత్తం టాప్ టు టాప్ కాబట్టి మనకు యావరేజ్ గానే బాగా వస్తుంది. ఇక ఇప్పుడు మొత్తానికి అయితే విషయంలోకి అయితే వెళ్ళిపోదాం. చూడండి, మన కిరాయి వచ్చేసి 95,000 అనమాట. 85,000 అయితే అడ్వాన్స్ అయితే దొరికింది. హైదరాబాద్ టు కోల్కత్తా లోడింగ్ అయితే 1,550 రూపాయలు అయితే లోడింగ్ తీసుకుర్రు ఏడా ఐడియా బొల్లారంలో. తర్వాత టోల్ గేటు, అవుటర్ రింగ్ రోడ్ టోల్ గేట్తో మొత్తం కలుపుకొని 13,500. అవుటర్ కాంచి మొదలు పెడితే ఈ బారాసాత్ వచ్చిన దానికి బాలి టోల్ గేట్ సహా 13,500 మనకు టోల్ గేట్ అనమాట. డీజిల్ వచ్చేసి మొత్తం 41,000 పట్టింది నాకు. ఏంచి హైదరాబాద్ నుంచి వీడికి డీజిల్ 41,000 పట్టింది, 41,900 పట్టింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి పోలీస్ పీసీలు తెలంగాణ బార్డర్లో మన అషరాపేట దగ్గర 200 ఇచ్చిన. ఇక అంతే, మధ్యలో ఆడియలే. తర్వాత ఇలా బెంగాల్కి వచ్చినాక ఆ ఎల్ఎన్టీ బార్డర్లో 100 రూపాయలు తీసుకుంటూ పోయిన వీడియో చూసారు కదా ఎంత ఇబ్బంది పెట్టారు. ఆ బెంగాల్ బార్డర్లో 100 రూపాయలు, తర్వాత ఎల్ఎన్టీ కాడ 100 రూపాయలు తీసుకురు. ఆంచి ఒక 20-25 కిలోమీటర్ రాగానే మళ్ళీ ఆడ 100 రూపాయలు తీసుకురు. మన ఖడగపూర్ టోల్ గేట్ విషయం మీకు తెలిసిందని అలా 500 తీసుకురు. అట్లా మొత్తం 900 రూపాయలు పీసీలు అనమాట. ఇక గైడ్ అంటే నాకు తెలుసు అని చెప్పిన కదా, మనకి ఈ రోడ్లోనే మనకు తెలుసు, ఎందుకంటే ఇబ్బంది పడొద్దు అని చెప్పేసి గైడ్ అయితే తెచ్చుకున్న. గైడ్కి అయితే 700 రూపాయలు ఇచ్చేసిన అనమాట. ఎల్ఎన్టీలో గ్రీస్కి 700, గ్రీస్కి 250 అయితే ఎల్ఎన్టీలు ఇచ్చిన.
మనకు చిల్లర ఖర్చులు అంతా ఒక 1000 రూపాయలు వేసుకున్నాను అనమాట ఖర్చు. తర్వాత అన్లోడింగ్ 2100. యాక్చువల్ ఏమైందంటే 4200 అన్లోడింగ్ అయితే అని చెప్పారు. అంత ఎందుకుంటుంది, నేను ఇయ్యను నువ్వు రిసీవ్డ్ ఇచ్చినా ఇవ్వకుండా నాకు అవసరం లేదని చెప్పి మన ట్రాన్స్పోర్ట్ అని ఫోన్ చేసి అంత ఉండదని చెప్పిండు. లాస్ట్కు ఇక ఏం చేస్తాం 2100 అన్లోడింగ్ అనమాట. డెఫ్ ఒకటి కుడదాకా డెఫ్ ఆయిల్ పోసుకున్నా. మొత్తం మనకి ఖర్చు వచ్చేసి 63,100 వచ్చిందనమాట. కమిషన్ అవన్నీ విషయంగా మనకు మిగిలినవి ఎంత అంటే 31,900 అయితే మనకు మిగిలినాయి. అంటే ఇక 30,000 మిగిలినట్టు ఈ ట్రిప్లో. యాంచి కోల్కత్తా, అది హైదరాబాద్ నుంచి కోల్కత్తా వచ్చేటప్పుడు 30,000 మిగిలినాయి. యాక్చువల్ అయితే మనకు రిటర్న్ కిరాయి 40 నుంచి 45, 50,000 అయితే మిగలాలి. మినిమం 50,000 హైదరాబాద్ నుంచి కలకత్తా వస్తాయి. ఇట్టించి పోయేటప్పుడు 20,000 లేదా 25,000. ఇట్టించి బాడీకి అయితే తక్కువ ఉంటుంది, కిరాయి అయితే చాలా తక్కువ ఉంటుంది అనమాట. ఎంతసేపు ఉన్న హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు మనం కిరాయి గట్టిగా చూసుకోవాలి. ఇట్నుంచి అయితే చాలా తక్కువ. మనకైతే ఇక మొత్తం ఈ ట్రిప్ మీద మిగిలింది అయితే 30,000. ఇక మీరు కామెంట్లో పెడుతురు కదా కిరాయి చెప్పట్లేరు అది ఇది అని చెప్పి, ఇలా 1,00,000 కోట్లు అయితే ఏం మిగట్లేదు అనమాట. ఏం మిగట్లేదు, అంత టాప్ కిరాయిలు కానీ ఏం పోతే. మీరు ఎట్లా బండి తోలుతుర్రు, మీరు ఏ కిరాయిలు తోలుతుర్రు, మీరు ఎన్ని కష్టాలు పడుతుర్రు, నేను అన్ని కష్టాలు పడుతున్నా. కాకపోతే నేను వీడియో తీసేస్తున్నా, మీరేమో వేయట్లేదు అంతే. మీరు సేమ్ సిచ్యువేషన్ ఇప్పుడు లారీ డ్రైవర్లది, ఓనర్ కమ్ డ్రైవర్లది అందరిది సేమ్ ఉందన్నమాట. చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడైతే బండి మెయింటైన్ చేయడం చాలా కష్టం అయిపోయింది. ఇక ఈ విధంగా అయితే మనకైతే ఈ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. హైదరాబాద్ టు వీడికి 30,000 మిగిలినాయి. మ్యాక్సిమం అయితే ఇప్పుడు హైదరాబాద్ 25,000 మిగులుతాయి అనమాట. మొత్తం అయితే మనకు 55,000, 50 నుంచి 55,000 మిగులుతాయి అనమాట అంతే. ఎన్ని మొత్తం 3,000 చిల్లర కిలోమీటర్లకు 55,000 అంటే నవ్వుతాడు ఇంకా. నేను చెప్పినా కానీ అంత పరిస్థితి ఘోరంగా ఉంది అసలు. అబ్బో టూ మచ్ ఉందన్నమాట. ఆల్రెడీ రిసీవ్డ్గానే దొరికేసింది, చూపిస్తాను కదా. ఎవరైనా కొత్త చూస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే హైదరాబాద్కు మేడ్చల్కి అయితే లోడ్ అయితే కన్ఫర్మ్ చేసిన అనమాట. ఏది రాణిహాట్ జిందాల్ ఉంది కదా, దూలాగఢ్ నుంచి మనకు ఒక 5-6 కిలోమీటర్లు పోతే రోడ్డు పక్కనే రాణిహాట్ జింతాలు. ఆడికెళ్ళి ఐరన్ రీల్స్ ఉన్నాయి అనమాట, రోల్స్ ఉంటాయి కదా. మనకు బాడీలా 3 లోతు వస్తుంది, అంతకంటే హైట్ అయితే రాదు. మనం పట్టగానే కట్టుకోవాల్సిన అవసరం లేదనమాట. అది 30 టన్నులే పాసింగ్ అనమాట. 31 గంట రాదు, 30 టన్నులే. ఆ కిరాయి ఎంత అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తా. అది కానీ తక్కువనే, రిటర్న్ కిరాయి 20-25,000 కంటే ఎక్కువ లేదంటే మీరు మీ ఊహకి వదిలేస్తున్నా. ఎంత కిరాయి ఉంటుందో ఎక్స్పెక్ట్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియోలో ఎట్లా అనిపిస్తుందో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కామెంట్ చేస్తున్నారు వీడియో ఎమ్మటే అప్లోడ్ చేయమని చెప్పేసి, అందుకని ఎమ్మటే అయితే అప్లోడ్ చేస్తున్నా. ఒక బ్రదర్ అయితే దయ్యాలు తిరిగే ఇట్లా వీడియో అప్లోడ్ చేసిరని చెప్పి పెడుతుండే. కాకపోతే ఏంటంటే ఇక మన వర్షం వస్తుంది కదా, వర్షం వచ్చేటప్పుడు వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేసినది. ఇక పొద్దుగులు ఉత్తిన కూకుంటాం మనం, ఏం పొద్దుపోదు ఆ ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ అవి చూసుకుంటూనే కూకుంటాం. ఇక అట్లా అని చెప్పి డేటా అయిపోయి ఉండే. నేను 5G వస్తుంది ఇక్కడ అప్లోడ్ అవుతుంది అనుకున్నా కానీ కాకపోతే అప్లోడ్ కాలే. ఇక అట్లా అని చెప్పేసి ఇక అప్లోడ్ పెట్టేసి పడుకున్నా నేను. ఇక నైట్ టైంలో అప్లోడ్ అయిపోయింది అనమాట. అందుకనే ఆ వీడియో అయితే అట్లా అయితే లేట్ అయిందంటే ఒక బ్రదర్ అయితే కామెంట్ చేసిన అనమాట. టన్నుకు అంటున్నా సారీ, మోటార్ ఫీల్డ్కి, నాకు మోటార్ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ ఉంది, మోటార్ ఫీల్డ్కి వస్తా అని చెప్పేసి నాకైతే కామెంట్ చేసిండు. మోటార్ ఫీల్డ్ మీద అయితే ఏం ఉపయోగం లేదు, వేస్ట్ అని చెప్పి నేను రిప్లై ఇచ్చాను అనమాట. మోటార్ ఫీల్డ్ మీద పైసలు ఎక్కువ వస్తాయంట అని చెప్పేసి కామెంట్ అయితే రిప్లై అయితే ఇచ్చిండు అనమాట. మనోడు అయితే ఉల్లిపాయలు కూర్చుండు, కళ్ళు అయితే చాలా మందున్నాయి. మోటార్ ఫీల్డ్ మీద ఏంటంటే కష్టం ఎక్కువ ఉంటుంది. అందులో ఒకటి ఏంటంటే పిల్లం పిల్లలు ఇచ్చిపెట్టుకొని, అమ్మ నాన్న ఇచ్చిపెట్టుకొని ఇంత దూరం రావాలి, ₹1 మిలిగేది ఉండదు, చేసేది ఉండదు, ఇంత కష్టం చేయాలి. మమ్మల్ని చూడండి, మా అవతారం చూడండి, ఇంటికి పోతే ఎట్లుంటాం, ఎట్లుంటాం, ఎప్పుడు ఏ హైదరాబాద్, హైదరాబాద్, కలకత్తా, ఇంత దూరం వేసుకొస్తే ఎంత 30,000 మిగిలినాయి. ఇంత పెద్ద లారీ పెట్టుకొని టైర్లు ఏంది, ఈఎంఐలు ఏంది, చాలా కష్టం అనమాట. వేస్ట్, లారీ ఫీల్డ్ అనేది వేస్ట్. ఇంత ముందుకు ఉండే కాదనట్లే, కాకపోతే ఇప్పుడు వేస్ట్ అనమాట. మేము ఎందుకు వచ్చినామంటే మా డాడీ వాళ్ళంతా మా వాళ్ళు ఫీల్డ్ కాబట్టి నేనైతే కింద చేయలేదు, ఎవరి కింద పని చేయలేదు. డైరెక్ట్ మా సొంత బండి ఉండే, నేను నేర్చుకొని ఆ విధంగా అయితే నేనైతే బండికి అయితే వచ్చేసిన అనమాట. నెక్స్ట్ వచ్చేసి తనకు కిరాయి ఎంత చెప్పినా కదా అంతకుముందు వీడియోలు అనమాట. డ్రైవింగ్ నేర్పిస్తావా, వస్తా, అంత వేస్ట్ అనమాట. లారీ ఫీల్డ్ అనేది వేస్ట్. ఊళ్ళో ఏ పనైనా చేసుకోవచ్చు. అందులో ఒకటి ఏంటంటే ఒక్కసారి లారీ ఫీల్డ్ ఎంటర్ అయితే మాత్రం వేరే పని చేసుకోలేము, ఒళ్ళు బతకం అయిపోతుంది. ఎందుకంటే లారీ మీద పైసలు చూసుంటాం,
అంటే ఇప్పుడు ఇటు అడ్వాన్స్ ఇచ్చిన కాడ డీజిల్ కాడ ఆ టైప్లో పైసలు చూస్తాం. నెలకు ఇటు కాకుండా కానీ ఒక 30-35 వేలు అట్లా జీతం అయితే వస్తుంది. 40-50 వేలు సంపాదించుకుంటారు. కాకపోతే ఈ లారీల మీద చేసి ఆరామ్సే దీని మీద కష్టం దీని మీద ఉంటుంది. దీని మీద కష్టం చేసి వేరే పని చేయాలంటే చేయలేరు. లారీ ఫీల్డ్ కొత్తగా వచ్చే వాళ్ళకైతే వేస్ట్ అనమాట. ఈ 50 ఫీల్డ్ లేదు, ఇన్కమ్ లేదు, ఇజ్జత్ లేదు, డ్రైవర్కి అనేది రెస్పెక్ట్ లేదనమాట. అదనమాట. మీకు ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. మీ ప్రతి ఒక్క కామెంట్ నేను చదువుతా. లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కొత్తగా చూసే వాళ్ళు నాకైతే సపోర్ట్ ఇవ్వండి. వేరే వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబర్లు చూసుకుంటే అయితే చాలా హైకి వెళ్ళిపోయారు. మన దాంట్లో ఎంతమంది చూడండి, చాలా ముందుగా స్టార్ట్ చేసిన. కాకపోతే ఏంటంటే చాలా బాధ అనిపిస్తుంది. ఇంత చేసినా కానీ వ్యూస్ రాకపోవడానికి అసలు ఏందో కారణం నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం అనమాట. నెక్స్ట్ అయితే మనకు లోడ్ కానీ కన్ఫర్మ్ అయిపోయింది రాణిహాట్ జిందా నుంచి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.